పిల్లలకి డబ్బు గురించి నేర్పించడం అంటే పిగ్గీ బ్యాంక్లో నాణేలు వేయించడమేనా? అవర్ వరల్డ్ ఇన్ డేటా వాళ్ళ పరిశోధన ప్రకారం ఆర్థిక అక్షరాస్యతను మనం ఒక సరికొత్త కోణంలో చూడాలి. పదండి, ఈ విశ్లేషణను మొదలుపెడదాం. సరే, ఈ ప్రశ్నే తీసుకుందాం. అసలు మన పిల్లలకి డబ్బు గురించి మనం ఏం చెప్తున్నాం? కేవలం డబ్బు దాచుకోమని చెప్తే సరిపోతుందా, లేక అంతకంటే ముఖ్యమైనదేవైనా ఉందా? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఇదే. అసలు మార్పు ఇక్కడే మొదలవుతుందన్నమాట. పొదుపు అనే సింపుల్ ఐడియా నుంచి పెట్టుబడి అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్కు మనం మారాలి. ఆగండి, ఇక్కడ పెట్టుబడి అంటే స్టాక్స్లోనో గోల్డ్లోనో కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే అసలైన పెట్టుబడి. అదే మానవ మూలధనం. మరి అదంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇదే ఆర్థిక విద్యలో మనం చూడాల్సిన కొత్త కోణం. పిగ్గీ బ్యాంక్లో నాణేలు దాచుకోవడం కాదు, పిల్లల సామర్థ్యాన్ని పెంచే తెలివైన పెట్టుబడులు పెట్టడం. అంటే మన దగ్గరున్న వనరులను ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనే వ్యూహం అన్నమాట. ఇందులో మొదటి అడుగు ఏంటంటే, చదువును ఓ ఖర్చులా చూడటం మానేసి దాన్ని ఒక అత్యంత విలువైన ఆర్థిక ఆస్తిగా గుర్తించటం. ఎందుకంటారా? ఎందుకంటే చదువు కేవలం జ్ఞానాన్నే మాత్రమే ఇవ్వదు, ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి నమ్మకాన్ని కూడా పెంచుతుంది. చూడండి, ఇక్కడ ఈ మూడింటి మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో. ఉన్నత విద్య ఏం చేస్తుందంటే వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. ఈ నమ్మకమే ఆరోగ్యకరమైన ఆర్థిక సంబంధాలకు పునాది వేస్తుంది. చూశారా, చదువు, నమ్మకం, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో. సరే, బాగుంది. మరి ఈ పెట్టుబడి ఎలా ఉండాలి? ఇక్కడే వస్తుంది అసలు విషయం. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి. ముఖ్యంగా పిల్లల చిన్నతనంలో మనం పెట్టే చిన్న చిన్న స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెద్ద ఫలితాలనిస్తాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక పవర్ఫుల్ ఉదాహరణ చూద్దాం. పిల్లల ఆరోగ్యంపై, ప్రత్యేకంగా ఐరన్ ఫోర్టిఫికేషన్ కోసం పెట్టే పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? కేవలం $100. ఇది చాలా చిన్న మొత్తమే అనిపించొచ్చు, కానీ దీని ఫలితం మాత్రం చాలా చాలా పెద్దది. చూసారా, ఆ $100 పెట్టుబడికి తిరిగి వచ్చే రాబడి ఇది. ఏకంగా 2.7 సంవత్సరాల అదనపు పాఠశాల విద్య. అంటే ఆరోగ్యంపై మనం పెట్టే ఒక చిన్న పెట్టుబడి పిల్లల చదువులో ఇంత పెద్ద మార్పును తీసుకురాగలదన్నమాట. ఫైనాన్స్లో కాంపౌండింగ్ అనే పదం అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పెట్టుబడులు కాలక్రమేణా ఎలా అద్భుతాలు చేస్తాయో చూపిస్తుంది. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. పిల్లల చిన్నతనంలో వారి విద్య, ఆరోగ్యంపై పెట్టే చిన్న పెట్టుబడులు రాను రాను పెరిగి ఊహించని గొప్ప ఫలితాలనిస్తాయి. దీనికొక బలమైన ఆధారమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్టు చూడండి, ఈ విషయం ఎంత నిజమో స్పష్టంగా అర్థమవుతోంది. ఇది అమెరికాలో జరిగిన ప్రీస్కూల్ ప్రోగ్రాం ఫలితాలు. నాణ్యమైన ప్రీస్కూల్ విద్య పొందిన పిల్లలు 14 ఏళ్ల వయసులో 49% సక్సెస్ రేటు సాధించారు. అదే ఆ విద్య అందని పిల్లల్లో ఆ రేటు కేవలం 15% మాత్రమే. తేడా చూశారా ఎంత పెద్దగా ఉందో? అంటే నాణ్యమైన ప్రారంభ విద్యపై పెట్టే పెట్టుబడికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? సరే, ప్రారంభ విద్యపై పెట్టుబడి పెట్టడం ముఖ్యమని అర్థమైంది. మరి ఆ పెట్టుబడి ఎలా పెట్టాలి? ఇక్కడే మన తర్వాతి సూత్రం వస్తోంది: వనరుల సరైన కేటాయింపు. అంటే ఉత్తమ ఫలితాల కోసం పరిమాణం కన్నా నాణ్యతకే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో చూద్దాం. ఇది చాలా చాలా కీలకమైన విషయం. అవర్ వరల్డ్ ఇన్ డేటా రీసెర్చ్ ప్రకారం తరగతిలో పిల్లల సంఖ్యను తగ్గించడం కన్నా నాణ్యమైన, మంచి టీచర్లపై పెట్టుబడి పెట్టడం కొన్ని రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందట. అంటే మన డబ్బును, వనరులను ఎక్కడ కేంద్రీకరించాలో ఇది మనకు స్పష్టంగా దారి చూపిస్తుంది. మరో చక్కటి ఉదాహరణ చూద్దాం. ఘనాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం రెమీడియల్ టీచింగ్ అనేది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలనిచ్చే పద్ధతి. అంటే ఏంటంటే చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సహాయం అందించడం. లక్షలు ఖర్చుపెట్టి పెట్టించే ప్రైవేట్ ట్యూషన్ల కంటే ఇలా అవసరమైన వారికి టార్గెటెడ్ సపోర్ట్ ఇవ్వడం, వనరులను చాలా తెలివిగా ఉపయోగించుకోవడమే. ఇప్పటివరకు చదువు, ఆరోగ్యం గురించి చూశాం. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం ప్రోత్సాహకాల పాత్ర. అంటే తెలివైన రివార్డ్స్ ద్వారా పిల్లలలో మంచి ఆర్థిక విద్యాపరమైన అలవాట్లను ఎలా ప్రోత్సహించవచ్చో చూద్దాం. ఇక్కడ 2 చాలా ప్రభావవంతమైన పద్ధతులున్నాయి. ఒకటి మెరిట్ స్కాలర్షిప్లు. ఇవి బాగా చదవాలనే తపనను, పోటీతత్వాన్ని పెంచుతాయి. రెండవది అటెండెన్స్ ఆధారిత నగదు బదిలీలు. అంటే బడికి సరిగ్గా వస్తేనే డబ్బులివ్వడం. ఈ 2 పద్ధతులు కూడా పిల్లల ప్రేరణను, భాగస్వామ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. సరే,
ఇప్పటిదాకా మనం చర్చించిన ఈ విషయాలన్నింటినీ ఒకచోటకి చేర్చి చూద్దాం. అసలు తెలంగాణ లాంటి ప్రాంతాల్లోని కుటుంబాలకు నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటి? దీనికొక కొత్త నిర్వచనమిచ్చుకుందాం. చివరగా ఈ శక్తివంతమైన వాక్యం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ ఆరోగ్యం మరియు విద్యా నాణ్యతపై దృష్టి పెట్టడమే అసలైన ఆర్థిక క్రమశిక్షణ. అంటే డబ్బుని పిగ్గీ బ్యాంక్లో దాచుకోవడం కాదు, సరైన చోట పెట్టుబడి పెట్టి భవిష్యత్తును నిర్మించడం. ఈ కొత్త ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిస్తున్నా.